హాయ్ అండి. ఈరోజైతే నేను ఏ లైన్ కుర్తీ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి నేను మీషో నుండి తీసుకున్నాను. 5 మీటర్స్ వచ్చింది నాకు. 300 బిలోనే పడింది ప్రైజు. 2.5 మీటర్ వచ్చేసి నేను ఏ లైన్ కుర్తీ కోసం కట్ చేసుకున్నాను. ఇంకా 2 మీటర్స్ ఉంది. అది కూడా సేమ్ కలర్తోనే ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కుర్తీ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ 6.5 పెట్టుకున్నాను. అట్లాగే ఆర్మ్ హోల్ కూడా 6.5 పెట్టుకున్నాను. చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి నేను 10 ఇంచెస్ పెట్టుకున్నాను. ఒక 1 ఇంచ్ లూజ్ అయితే ఇచ్చాను. అలాగే వేస్ట్ దగ్గర కూడా 14 షోల్డర్ దగ్గర నుంచి 14 ఇంచెస్ దగ్గర నేను వేస్ట్ అయితే తీసుకొని అక్కడ నేను 9 ఇంచెస్ ఒక 1 ఇంచ్ లూజింగ్ తోటి మెజర్మెంట్ అయితే వేసుకున్నాను అనమాట. అక్కడ నుంచి ఇట్లా టేప్ అనేది క్రాస్గా పెట్టేసి చివరి వరకు కూడా నేను అట్లా చివరి వరకు కూడా మెజర్మెంట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి వేస్ట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ పైకి స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి నేను నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చి 5, బ్యాక్ నెక్ వచ్చి 3 తీసుకున్నాను. మొత్తం కూడా రౌండ్ నెక్ షేపే తీసుకున్నాను అనమాట. ఇక్కడ 1.5 ఇంచ్ తోటి ఆర్మ్ హోల్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా రౌండ్ నెక్కే ఇచ్చాను అనమాట. సో నేను ఎలా మెజర్మెంట్ అయితే చేసుకున్నానో సో మొత్తం అంతా కూడా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. సో ఈ క్రాస్ అయితే కట్ చేశాను కదా, ఇప్పుడు అదైతే నేను 4 అయితే వచ్చాయన్నమాట. ఫ్రంట్ సైడ్న అటువైపు ఇటువైపు ఒకటి, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా 2 అనమాట. ఒక 1 ఇంచ్ అయితే నేను ఇక్కడ ఎక్స్ట్రా అయితే తీసుకొని కట్ చేశాను కదా, సో 1 ఇంచ్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. అంటే సన్నగా ఉంటుంది కదా, అప్పుడు మనం దానికి అటాచ్ చేసి స్టిచ్ చేయడానికి రాదు. ఆ 1 ఇంచ్ అనేది కట్ చేస్తే కొంచెం మనకి విడ్త్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ సైడ్కి వచ్చిన జాయింట్స్ అనేది లైన్గా పెట్టుకొని, అంటే మనకి ఇక్కడ కొంచెం క్రాస్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ రౌండ్ షేప్ లాగా గీసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటున్నాను. మనకి మొత్తం అంతా సేమ్ వచ్చేసింది అనమాట. ఎక్స్ట్రా ఫ్లేర్ అనేది వచ్చింది మనకి ఏ లైన్ కుర్తీకి. సో ఇవన్నీ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ నేను ఒక 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. నాకు ఆర్మ్ హోల్ రౌండ్ అంతా కూడా 9.5 వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి షోల్డర్లో వెళ్ళిపోయింది కదా, సో 9 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను అనమాట. సో మెజర్ చేసుకుంటున్నాను. 9 ఇంచెస్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ వరకు పాయింట్ పెట్టుకొని, ఇంకా ఇక్కడ వచ్చేసి 6 పెట్టాను అనమాట. నేను క్రాస్ పీస్ అనేది తీసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఇలా స్టిచ్ చేసుకొని కట్స్ అయితే ఇచ్చుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఫ్రంట్కి బ్యాక్ నెక్ కూడా నేను క్రాస్ పీస్లు అనేది కట్ చేసుకున్నాను అనమాట. సో అవి నెక్కి అయితే అటాచ్ చేసి ఇట్లా చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చి నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ ఉన్న అవి జాయిన్ చేసుకోవాలి కదా బాటమ్ పార్ట్కి. సో ఇవైతే మాత్రం లాగకుండా స్టిచ్ చేసుకోవాలండి. కొంచెం మనం సాగినట్టుగా పట్టుకొని లాగామనుకో కొంచెం ఎగుడు దిగుడుగా వచ్చేసిద్ది అనమాట, లైన్ అయితే రాదు. సో నేను ఇప్పుడు ఫ్రంట్ స్టిచ్ చేశాను. అట్లాగే సేమ్ బ్యాక్ ఇది కూడా స్టిచ్ చేశాను అనమాట. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకుంటున్నాను. సో ఇంకా మన చెస్ట్ మెజర్మెంట్ ప్రకారం పాయింట్స్ అయితే పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ అయితే చేసుకోవటమే. ఇక కింద కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవటమే.